ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు చూసినట్టుగా నెమలి వేడైన టీని తీసుకొని కావ్య మొహం మీదకి విసిరేస్తుంది. కావ్య ఆ మంటతో అరవడం మొదలుపెడుతుంది. అది విని రాజ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక ముందు జరిగేది, కావ్య నొప్పితో బాధపడుతుంది. మొహం మీద చెయ్యి పెట్టుకుని రూంలో ఇటూ అటూ తిరుగుతూ ఉంది. అందువల్ల కొన్ని సామాన్లు కూడా కిందికి పడిపోయాయి. కావ్య కావ్య ఏమైంది నీకు? ఎందుకిలా ఏడుస్తున్నావు? కావ్య అప్పటికి ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు రాజ్ తన దగ్గరికెళ్ళి మొహం మీదనున్న చేతిని తీస్తాడు. తర్వాత చూసి గట్టిగా అరుస్తాడు. కావ్య ఏమైంది నీకు? రాజ్ తన ఫోన్ని తీసుకుని హోటల్లో ఉన్న ఎమర్జెన్సీ వార్డ్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు అంబులెన్స్ సహాయంతో అక్కడ్నుంచి కావ్యాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కోమల్ కూడా ఒక్కరోజు కోసం బయటికొచ్చింది. నేను నా ప్లాన్ ప్రకారంగానే వెళ్తూ ఉన్నా, కానీ ఆ వినీత్ నా ప్లాన్ మొత్తాన్ని పాడు చేశాడు. ఒకవేళ రవీష్ ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేది. ఇప్పటివరకే నేను కావ్య అమ్మా నాన్నల పగ తీర్చుకునేసేదాన్ని. అప్పుడు వినీత్ అక్కడికి వచ్చేస్తాడు. కోమల్, నాకు ఒక విషయం అర్థం కాలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చాలా రోజు నుంచి ఆలోచిస్తున్నాను, నీకు ఇక్కడ ఏం పని ఉంటుందని. నువ్వెక్కువగా తలదూర్చకు. నేనింతకు ముందుగానే చాలా టెన్షన్లో ఉన్నాను. నవ్వుతూ, మనం సిటీ నుంచి చాలా దూరం వచ్చేసాం తెలుసా. ఇక్కడ చాలా భయపడుతున్నాను, మాకు ఎవరు హెల్ప్ చేయరు తెలుసా. ఇది నా ఫేవరెట్ ప్లేస్. నువ్వెక్కువ సిటీ వాడివై దీన్ని పరువు తీయకు. ఓ సారీ, వదిలేయ్. నేను ఇక్కడి నుంచి అలా మాట్లాడను. నువ్వు సైలెంట్గా ఉండలేవా? అవును, ఈ అడవి అంతా చూసుకొని ఈ అడవిలో ఉన్న ప్రాణి పక్షులని మనము చూస్తాం. ఇలాగే చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. నీకు తెలుసు కదా, ఈ అడవి నీలాగే చాలా అందంగా కనపడుతుంది. నువ్వు ఏమంటావు చెప్పు? ఎలా చెప్పాను నేను? వా, ఏం చెప్పావు నువ్వు? కానీ నీ కవనాలి కోసం కొంచెం ఫుల్ స్టాప్ పెడతావా? వినీత్ మరియు కోమల్ ఇద్దరూ నవ్వుతారు. రాజ్ మరియు కావ్యకు ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోవచ్చుగా, వాళ్ళు మంచిగానే చేరుకున్నారా, అంతా బాగానే ఉందా లేదా అని. అంతా బాగానే జరుగుతుంది. నువ్వెందుకు దిగులు పడుతున్నావు చెప్పు? అదోలా భయం వేస్తోంది. సరే, నేను చేస్తాను. రవీష్ కాల్ చేయడానికి తన ఫోన్ని తీస్తాడు. కానీ అప్పటికే రాజ్ ఫోన్ చేస్తాడు. రాజే నాకు ఫోన్ చేశాడు. రవీష్ మరియు రాజ్ ఫోన్లో మాట్లాడతారు. మీరిద్దరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. కావ్యకి చాలా గాయం అయింది. ఈ మాట కామ్యకి వినిపిస్తోంది. అప్పుడు కామ్య రవీష్ నుంచి ఫోన్ తీసుకుని రాజ్తో మాట్లాడుతుంది. కావ్యకేమైంది? అమ్మా చెప్పు రాజ్, కావ్యకేమైంది? అమ్మా, కావ్య చెయ్యి పైన ఆ గాజు పడిపోయింది. తరువాత దాని కాల్ మీద కూడా పడిపోయింది. ఏం ప్రమాదం లేదు కదా? అమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అది సరిపోతుంది, వదిలేయ్. సరే నాన్న, కావ్యాన్ని మంచిగా చూసుకో. ఫోన్ కట్ చేస్తారు. ఈరోజు కావ్యకి గాయమైంది. నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి గాయం కాదు, అది చావాలని కోరుకుంటున్నాను నేను. రవీష్ మనసులోనే దీని గురించి ఆలోచిస్తూ ఉండగా పడుకునేస్తాడు. హాస్పిటల్లో మిస్టర్ రాజ్, మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేశాము. కొన్నిసేపట్లో వాళ్ళకి సరైతుంది. మీరు అక్కడే కూర్చోండి, సరేనా? రాజ్ బయటికెళ్ళి కూర్చుంటాడు. మరియు బయటున్న కిటికీలోంచి నెమలి కావ్య దగ్గరికి వస్తుంది. డాక్టర్స్ కావ్యకి నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇచ్చున్నారు. కావ్య ఇప్పటికీ నిద్ర లేకుండా పడుకుంది. ఇంకోవైపు నాకదోలా ఉంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయితే నీకు ఏమైంది? నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావు చెప్పు? ఇప్పుడు నాకేం తెలీదు, మనం వెళ్దాం పదా. వినీత్ బండి నడుపుతున్నాడు. పక్కన కోమల్ తన శక్తితో కళ్ళు మూసుకొని చూస్తుంది. కావ్యకేదో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. వినీత్, బండి కొంచెం స్పీడ్గా నడుపు. వెళ్తున్నాను కదా. ఫుల్ స్పీడ్గా వెళ్ళు. నీకేమైంది చెప్పు? ఎందుకిలా మాట్లాడుతున్నావు నువ్వు ఊరికే కూర్చో. బండి ఆపు. ఇప్పుడు ఏమైంది? బండి ఆపమన్నాను కదా. వినీత్ బండిని ఆపుతాడు. అప్పుడు కోమల్ గాలిలో బండిని తీసుకెళ్తోంది. భయంతో అరుస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? హా.
నువ్వేం చేస్తున్నావు? బండిని ఇక్కడ ఇలా ఎవరైనా తోల్తారా? కోమల్ వినీత్ మాటలకి ఎదురివ్వదు. తర్వాత బండిని కోమల్ స్పీడ్గా తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వదిలేస్తుంది. వినీత్ నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ ఒక మాట చెప్తాడు. మేమంతా బాగానే వచ్చేసాం, మేకేమీ కాలేదు భగవంతుడా. బండిలోంచి కిందకి దిగు. నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? బండి నుంచి నువ్వు కూడా రావాలి కదా. నువ్వు ఇంటికెళ్ళు. ఎవరైనా నా గురించి అడిగితే నేను నా స్నేహితురాలింటికి వెళ్ళానని చెప్పు. అయితే నువ్వు ఎక్కడికెళ్తున్నావు? నీకంతా చెప్పడం అవసరమా? అలాగే నువ్వెళ్ళు. కోమల్ తొందరగా కావ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. నెమలి కావ్య వైపు వెళ్తూ ఉండగానే కోమల్ తనని వెనకీడ్చుకుంటుంది. మళ్ళీ అక్కడ్నుంచి ఎత్తికెళ్ళిపోతుంది. నెమలి కోమల్ చేతి నుంచి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని కోమల్ చాలా కోపంతో ఆ నెమలిని పట్టుకుని ఉంది. నెమలి అప్పుడు తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు కోమల్ కూడా తన నాగిని రూపంలోకి వస్తుంది. ఇద్దరు గొడవ పడడం మొదలు పెడతారు. కోమల్ తన నాలుకని బయటికి తీస్తుంది. అది చాలా పొడుగ్గా ఉంది. నెమలి అది చూసి భయపడి దూరంగా పరిగెడుతుంది. తర్వాత ఒక ప్లాన్ చేస్తుంది. నెమలి తన మానవ రూపంలోకి వచ్చి ఒక రాయిని తీసుకుని కోమల్ మీదికి విసురుతుంది. అప్పుడు కోమల్ తన సర్ప రూపంలోనే ఉంది. అందుకనే తను బాగా గాయపడుంటుంది. కాని ఓటమిని ఒప్పుకోదు. మళ్ళీ మనిషి రూపానికి వచ్చేస్తుంది. ఒకవేళ నీకు నన్ను గాయపరిచి మంచిగా ఉండగలను అనుకుంటే అయితే విను, నువ్వనుకున్నది తప్పు. నువ్వు నిలబడలేకపోతున్నావు కానీ నువ్వు శక్తివంతురాలనుకుంటున్నావా? కోమల్ ఈ మాటని చాలా సెన్సిటివ్గా తీసుకుంటుంది. కోపంతో వచ్చి నిలబడుతుంది. కోమల్ తన నోటి నుంచి ఊదుతుంది. దానివల్ల ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. అప్పుడు అక్కడ్నుంచి నెమలి ఎగిరిపోతుంది. కొంతసేపు తర్వాత ఆ తుఫాన్ ఆగిపోతుంది. కోమల్ కావ్య రూమ్కి వెళ్తుంది. కావ్య అప్పటికి ప్రజ్ఞ లేకుండానే పడుకుంది. కోమల్ అది చూసి తన రూమ్కి తిరిగొచ్చి పడుకునేస్తుంది. కోమల్ రూంలో ఉన్న వెనకాల కిటికీలోంచి ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది. కోమల్కి ఆ శబ్దం వినిపిస్తుంది. దానివల్ల మేలుకుంటుంది. కోమల్ లేచి ఆ పక్షి శబ్దాన్ని బాగా వినిపించుకుంటుంది. అప్పుడు ఆ పక్షి కిటికీలోని గాజుని పగలగట్టుకుని లోపలికొస్తుంది. కోమల్ బెడ్ నుంచి దిగిపోతుంది. నువ్వు నా వెంటనే ఎందుకొస్తున్నావు? దీన్నే నేను నిన్ను అడగాలనుకున్నాను. నువ్వెందుకు కావ్య తర్వాత మోహిని వెనక పడ్డున్నావు? నేను కావ్యతో ఎప్పటికీ ఉంటాను. అయితే అదో కొన్నిసేపట్లో చనిపోతుంది. అది సమయమే జవాబిస్తుంది. పక్షి తన గద్ద రూపంలోకి వచ్చేస్తుంది. కోమల్ని కోపంతో చూస్తుంది. కోమల్ కూడా నాగిని రూపంలోకి వచ్చేస్తుంది. ఆ పక్షి తన కాళ్లతో పాముని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆ పాము పెద్దదవుతూ పోతుంది. ఆ పక్షి పాముని ఎత్తుకోలేకపోతుంది. బలవంతంగా పాముని ఎత్తుకోపడానికి ప్రయత్నిస్తుంది. కాని నాగిన్ మరియు ఆ పక్షి వేరే కిటికీలో ఉన్న గాజు వైపుకి వెళ్తోంది. అదే కారణంగా గట్టిగా శబ్దం చేస్తూ గాజు కూడా పగిలిపోతుంది. అప్పుడా గద్ద పక్షి కోమల్ని వదిలేసి పారిపోతుంది. నీకేదైనా శబ్దం వినిపిస్తుందా? అదేమీ లేదు, నువ్వు ఊరికే పండుకో. పొద్దున్న 5 అవుతోంది. ఇప్పుడెలాగో లేవాల్సిందే కదా. కామ్య లేచి ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. ఈ శబ్దం వెనకాల ఏదో రహస్యం ఉంది. ఈ శబ్దం కోమల్ గది నుంచి వస్తుంది అనుకుంటున్నాను. నేనెళ్ళి చూస్తాను. రవీష్ లేచి వెళ్తాడు. కాని అప్పుడు డోర్ బెల్ మోగుతుంది. డోర్ ఓపెన్ చేసి చూడు ఎవరొచ్చారా అని. పొద్దుపొద్దున పాలివ్వడానికేమైనా వచ్చాడేమో. ఆ పాలోడు ఇంత త్వరగా వచ్చేశాడా? రవీష్ వెళ్లి తలుపు తీస్తాడు. కాని అక్కడ రాజ్ ఉంటాడు. రాజ్, నువ్వు ఇంత త్వరగా ఎందుకొచ్చావు రాజ్? మాటలు వినిపించుకొని కామ్య కూడా బయటికొస్తుంది. రాజ్, నువ్వు కొన్ని రోజుల తర్వాతొచ్చేవాడివి కదా, కావ్య ఏది? రాజ్ బండి వైపు చెయ్యి చూపిస్తాడు. కాని బండిలోంచి ఒక అందమైన అమ్మాయి బయటికి వస్తుంది. తన తలుపుల వైపు నడుచుకుంటూ వస్తుంది. రాజ్, నేను నిన్ను కావ్య గురించి అడుగుతున్నాను. నీతో పాటు ఈ అమ్మాయి ఎవరు? కామ్య ప్రశ్న వల్ల రాజ్ సైలెంట్గా ఉండిపోతాడు.
నిన్నేమడుగుతున్నానో అర్థమవుతోందా? కావ్య ఎక్కడుంది? అప్పటికే ఆ అమ్మాయి రాజ్ దగ్గరికి వస్తుంది. తర్వాత తను కామ్య కాళ్ళకి నమస్కరించడానికి వస్తుంది. ముందుకొచ్చినప్పుడు కామ్య తన కాళ్ళని వెనక్కి తీసుకుంటుంది. అమ్మా, నువ్వు కావ్య దగ్గర ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా రాజ్? ఆ అమ్మాయి వైపు సరిగ్గా చూడు. కావ్యలా కనిపిస్తోందా నీకు? అమ్మా, ఇది కావ్యనే. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మమ్మల్ని లోపలికి వదిలేయ్. కామ్య లోపలికి రావడానికి దారి ఇస్తుంది. రాజ్ మరియు ఆ అమ్మాయి లోపలికొచ్చి సోఫా మీద కూర్చుంటారు. నేను హోటల్ నుంచి బయటికెళ్ళినప్పుడు కావ్య జోరుగా అరిచింది. కావ్య, కావ్య, ఏమైంది నీకు? రాజ్ కావ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ డాక్టర్ కావ్యకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రాజ్ బయట కూర్చుని వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు డాక్టర్ బయటకి వస్తాడు. డాక్టర్ గారు, ఇప్పుడు కావ్య ఎలా ఉంది? కావ్య బాగానే ఉంది. కానీ అంటే ఏంటి? దాని మీద టీ పడింది కదా, దానివల్ల దాని ముఖరేఖలు మారిపోయాయి. దానికోసం మేము ఇప్పుడు సర్జరీ చేయాలి. మీరేం చెప్తున్నారు? ఇదంతా జరుగుతుందా చెప్పండి. మీరు ఇప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి. రాజ్, ఒక నిర్ణయానికి రండి. మీరు సర్జరీ చేయండి డాక్టర్. నాకు కావ్య బాగుండాలి, అంతే, ఇంకేం లేదు డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోతాడు. కామ్య కావ్యాన్ని అత్తుకుంటుంది. మయూరి కాల్గురు దగ్గరికి వెళ్తుంది. కాల్గురు గారు, నేను ఆ కోమల్ వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా శక్తులన్నీ బలహీనంగా ఉన్నాయి. మీరేదైనా చేయాలి. నీలోనే చాలా శక్తి ఉంది. నీకు అది కమ్మి అయిందంటే నేను ఇంకా చాలా శక్తిని నీకు ఇచ్చేస్తాను. అది నీకు సరిపోతుంది. నువ్వు కావ్యాన్ని చంపక ముందు ఆ కోమల్ని నీ దారిలించి తప్పించు. అలాగే గురుగారు, నేనిప్పుడు కోమల్ని చంపేసే తిరిగొస్తా. మయూరి కాల్గురుగారి దగ్గర నుంచి శక్తులు తీసుకుని వచ్చేస్తుంది. రాజ్ ఇంట్లో ఏమీ సమస్య లేదు కావ్య, నువ్వేం దిగులు పడకు. నేనున్నాను కదా నీకు. ముందే ఏం జరుగుతుందని మాకు తెలియలేదు కదా. అలాగే చెట్టపని కూడా మా కోసం ఎదురు చూస్తుంది. కావ్య, నీ మొహం మీద ఈ టీ ఎలా పడింది? అవును, నేను అదే అడగాలనుకున్నాను. టీని పైన పెట్టావు కదా, అది నీ మేలెలా పడింది చెప్పు. కావ్య చెప్పేంతలోనే రవి చెప్పడం మొదలు పెడతాడు. ఒకవేళ కావ్య పడిపోయింది అనుకుంటా. అవును, నేను కాలు జారి కిందకి పడ్డాను. అప్పుడు టేబుల్ మీద నుంచి టీ నా మొహం మీద పడిపోయింది. ఎప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉంటాను కదా. అప్పుడక్కడికి కోమల్ కూడా వస్తుంది. అప్పుడు రాజ్ కోమల్కి జరిగిందంతా చెప్తాడు. కాని కోమల్కి ముందు నుంచే తెలిసి ఉంటుంది. కోమల్ తన రూమ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే వినీత్ కూడా వస్తాడు. కావ్య ఈరోజు కూడా రవేష్ని కాపాడుతుందేంటి? నెమలి గురించి ఎవరికీ చెప్పట్లేదు. నేనీరోజు నెమల్ని చంపి తీరాల్సిందే. కోమల్ వెనకాల కిటికీలోంచి పాముగా వెళ్ళిపోతుంది. అప్పుడు వినీత్ ఇదంతా చూసేస్తాడు. నన్ని ఎవరో చూసినట్టున్నారే, అది వినీత్ చూసినట్టుందే. ఒకవేళ తను ఎవరికైనా చెప్పేశాడంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు కావ్య ఒంటరిదైపోతుంది. అప్పుడు వినీత్ కిటికీలోంచి కిందకి చూస్తూ ఉంటాడు. అప్పుడు కోమల్ కూడా పైనకి చూస్తుంది. మరి వినీత్ ఏమీ చెప్పడు. ఈ వినీత్ గురించి నేను వచ్చి చూసుకుంటా. ముందు ఈ నెమలి గురించి చెప్తా. కోమల్ నెమలి దగ్గరికి వెళ్ళిపోతుంది. నెమలి మరియు కోమల్ కోపంతో దగ్గరికి వస్తూ ఉన్నారు. అప్పుడు ఆకాశంలో మినుగులు వస్తాయి. ఇది చాలా బాగానే ఉంది. నువ్వు చావు దగ్గరికి వెతుక్కుంటూ వచ్చావు. ఎవరి చావు గురించి అనేది నీకు తొందరలోనే తెలుస్తుంది. కోమల్ చాలా కోపంతో తన కళ్ళని ఎర్రగా చేసుకుంటుంది. పొడుగ్గా నాలుకని బయటికి తీస్తుంది. నెమలి తన చేతితో గుండ్రంగా ఒక శక్తిని తీస్తుంది. దాంట్లో అగ్గి వస్తోంది మరియు దాన్ని కోమల్ మీదకి విసురుతుంది. కోమల్ తన నోటి నుంచి అగ్గిని తీసుకుని తన శక్తిని ఆర్పేస్తుంది. కొంత సమయం వరకు ఈ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. మరియు చివర్లో కోమల్ తన నాలుకతో స్నేహ మెడకి చుట్టేసుకుంటుంది. అప్పుడు ఊపిరాడకపోగా నెమలి చనిపోతుంది. రాజ్ ఇంట్లో కావ్య తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ అక్కడికి వస్తాడు. ఏమైంది కావ్య? ఇంతసేపట్లో నువ్వు ఏం చూస్తున్నావు అక్కడ? ఏం లేదు, అలాగే చూస్తూ ఉన్నా. నువ్వెందుకిలా చేస్తున్నావు? నేను నీకు చెప్పాను కదా, నువ్వు ఆరాంగా రెస్ట్ తీసుకోమని. కావ్య పడుకునేస్తుంది.
నిద్రలో చూస్తుంది తన తల దగ్గర 2 పాములు కూర్చున్నట్టుగా తనకి కనిపిస్తుంది. అప్పుడు భయపడి లేచేస్తుంది. అయ్యో, ఇది కలేనా? అప్పుడు రాజ్ కూడా మేలుకుంటాడు. ఏవైంది? ఏవైనా స్వప్నం వచ్చిందా? అవును. కావ్య రాజ్ అడిగినందుకు అవును అని చెప్పి పడుకునేస్తుంది. కొంతసేపు తర్వాత మరియు అదే కల వస్తుంది. తన తల దగ్గర నాగుడు నాగిని కూర్చున్నది కనిపిస్తుంది. కావ్య మళ్ళీ మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా కూడా తనకి మళ్ళీ మళ్ళీ అదే కల కనిపిస్తూ ఉంది. నేను దీని గురించి నాగు గురుగారికి చెప్పాలి, కానీ ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళను? కావ్య పొద్దున లేచి బయటికెళ్లడానికి రాజ్ని అడుగుతుంది. నేను గుడికెళ్తున్నాను. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడానికి భయంగా ఉంటే నీ కూడ్లో నేనొస్తాను కావ్య. వద్దు, నువ్వు ఆఫీస్కెళ్ళు, నేను వెళ్తా. కావ్య కోమల్కి చెప్పకుండా గురుగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. గురుగారు ఇప్పుడు చాలా క్రోధంతో ఉన్నారు. గద్ద పక్షిని పిలుస్తారు. నీకు తెలుసా, నువ్వు మయూరి కూడ్లో ఉండాలని నేను పిలిచింది, కానీ మయూరిని కోమల్ చంపేసింది. పక్షి సైలెంటుగా నిలబడుంది. నువ్వింకా పో, ఆ కోమల్ని చంపేయ్. పక్షి గురుగారి దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకుని కోమల్ని చంపడానికి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు గురుగారి దగ్గర కావ్య గురుగారి దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కరిస్తుంది. రా కావ్య. గురుగారు, రాత్రి నేనొక కలగన్నా. ఆ కలలో నీకేం కనపడింది? గురుగారు, నా తల దగ్గర నాగిని కూర్చున్నట్టుగా కనిపించింది. అది ఇచ్చాదారి నాగా మరియు నాగిని. కానీ వాళ్ళు నాకు కల్లో ఎందుకొచ్చారు? ఎందుకంటే వాళ్ళు మీ అమ్మా నాన్న. ఏంటి, మా అమ్మ నాన్న? మీ అమ్మా నాన్న ఇంకా ఉన్నారు కావ్య. కానీ మా అమ్మా నాన్న వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారని రేపు చెప్తాను నేను. సంతోషిస్తూ కావ్య అక్కడే కూర్చుని తన అమ్మ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంకోవైపు వినీత్ని చంపే ముందు ఒకసారి వినీత్తో మాట్లాడాలి. తను నా గురించి ఎవరికి చెప్తాడా లేదా అని. వినీత్ బయట బండి దగ్గర నించొని రాజ్ బయటకి రావడానికి వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి కోమల్ వస్తుంది. అప్పుడు వినీత్కి కోమల్ తన నాగిని రూపం గుర్తుకొస్తుంది. వినీత్ అక్కడ్నుంచి ఇంకోవైపుకి వచ్చి నిలబడతాడు. ఏమైంది నీకు? నన్ను చూడనట్టెందుకు వర్తిస్తున్నావు? వినీత్ ఏదీ మాట్లాడకుండా ఇంకోవైపుకి వచ్చి అలా చూస్తూ నిలబడిపోతాడు. నేనీతో మాట్లాడుతున్నాను వినీత్, నీకేదీ వినిపించినట్టు ఇలా వర్తిస్తున్నావేంటి? ఏమని చెప్పాలి? నాకు చాలా భయంగా ఉంది తెలుసా. ఇదంతా నేను రాజుకి చెప్పేస్తాను. అప్పుడు రాజ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. వినీత్, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు కోమల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు వెళ్తాం, నేను తరువాత మీకు చెప్తా. వినీత్ మరియు రాజ్తో బండి మీద వాళ్ళకి తెలియకుండా కోమల్ కూర్చునుంటుంది. రోడ్లో హఠాత్తుగా బండి చెడిపోతుంది. రాజ్ బండి నుంచి బయటికొచ్చి మెకానిక్కి ఫోన్ చేస్తాడు. ఫోన్లో మాట్లాడుతూ దూరంగా వెళ్ళిపోతాడు. కోమల్ కిందకి దిగి తన శక్తులతో కళ్ళతో బండిలో ఉన్న కిటికీలన్నీ బంధించేస్తుంది. వినీత్ కూడా బండ్లోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు, కాని తను రాలేకపోతాడు. అప్పుడు కోమల్ తన కళ్ళలోంచి ఒక వెలుగు రూపంలో శక్తిని బండి మీదకి వదులుతోంది. దానివల్ల బండి తనంతట తనే వెళుతుంది. వినీత్ బండిలోంచి చేయి చూపిస్తూ ఉంటాడు మరియు రాజ్ వెనక్కి తిరిగి చూస్తే బండి వెళ్ళిపోతూ ఉంటుంది. రాజ్ గట్టిగా అరుస్తూ బండి వైపుకి పరిగెడతాడు. కాపాడండి, కాపాడండి! నువ్వు గాడిని లోపల నుంచి ఆపడానికి ప్రయత్నం చేయి. వినీత్ ఎంత ప్రయత్నించినా బండి ఆగదు. కాని బండి ఇంకోవైపుకి తిరిగేస్తుంది. కాని అది పక్కనే ఉన్న గుంతలోకి పడకుండా ముందుగా నించున్న బండలకి గుద్దేస్తోంది. రాజ్ వినీత్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకోవైపు గురుగారి దగ్గర, గురుగారు, ఇప్పుడు నాకు చెప్పండి, మా అమ్మ నాన్న ఎక్కడున్నారు? రవీష్, నాగేష్ మరియు నర్గీస్ని షూట్ చేస్తాడు. అప్పుడు గురు కూడా అక్కడ్నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి అక్కడికి నాగరాజు వస్తారు. నాగరాజ్ నాగేష్ మరియు నర్గీస్ని తీసుకుని నాగలోకానికి వస్తారు. అక్కడ వాళ్ళకి వైద్యాన్ని చేస్తారు.
నాగరాజ్ తన దగ్గరున్న శక్తులన్నిటినీ ఉపయోగించి వాళ్ళ ప్రాణాన్ని రక్షించడంలో సఫలమవుతారు. నాగరాజా, మీరు నాకు ప్రాణభిక్ష ఇచ్చారు. మీకు రుణపడి ఉంటాను. నాగరాజు, భూలోకంలో ఉన్న నా కూతురి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. లేదు, మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నా కూతురు ఇంకా చిన్న పిల్ల. తన చుట్టూరు శత్రువులున్నారు. తనొక్కటే ఉండలేదు. మీరు భయపడకండి. మీ కూతురు అక్కడ ఉండేది చాలా సేఫ్గా ఉంటుంది. మీకు తెలుసు కదా, భోలేనాథ ఒక పని కోసం పంపించాడు. నాగరాజా, మేము మీ కూతురు దగ్గరికి ఎప్పుడు వెళ్ళొచ్చు? మీరు ఇక్కడే ఉండిపోయి భోలేనాథ్ కోసం తపస్సు చేయండి. అర్థమైందా? ఎందుకంటే భోలేనాథ్ వల్లే ఆ కాలగురు అంత్యం కనిపిస్తుంది. లేదంటే వాడిని చంపడానికి అవ్వదు. కాల్గురు ఇంత శక్తిశాలి ఎప్పుడయ్యాడు? కాలగురు తపస్సు చేసి భోలేనాథ్ నుంచి అమరత్వం తీసుకున్నాడు. అయితే మేము వాడిని ఎలా చంపాలి? మీరు భోలేనాథ్ను గురించి తపస్సు చేయండి. కాలగురు అంత్యం కావ్య చేతిలోనే జరుగుతుంది. తరువాత భోలేనాథ ప్రసన్నమై మీకు అన్ని శక్తులను ఇచ్చేసి పృథ్వీలోకి పంపిస్తాడు. నర్గీస్ మరియు నాగేష్ తపస్యంలో కూర్చున్నారు. గురువుగారు, నేను ఈరోజే నాగలోకం వెళ్ళాలి. అది చాలా కష్టమైన పని కావ్య, చాలా కఠినంగా ఉంటుంది కావ్య. అక్కడికి మేము అలా వెళ్ళలేము. నేను వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలను? దానికోసం మేము నాగరాజ్ని పూజ చేసి వాడిని ప్రసన్నించాలి. అప్పుడు నాగరాజా తీసుకొస్తాడు కావ్య. నేను మా అమ్మా నాన్నల్ని నా దగ్గరికి తీసుకురావడానికి ఏమి చేయాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే కావ్య, ఈ పూజలో నేను నీ జొతలే ఉంటాను. కావ్య మరియు నా గురుగారు పూజలో కూర్చుంటారు. రాజ్ ఇంట్లో అందరికీ ఫోన్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చేస్తారు. వినీత్ని ఇప్పుడు అందరి ముందు ఎలా చంపగలను? ఏం చేయనిప్పుడు? వినీత్ ఎలా ఉన్నాడిప్పుడు? వినీత్ బాగానే ఉన్నాడు. మీరు ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు. రాజ్, రవీష్ మరియు కావ్య వినీత్ దగ్గరికి వెళ్తున్నారు. కోమల్ వెనకే నిలబడిపోతుంది. కోమల్, నువ్వు కూడా రా. వస్తున్నాను. అందరూ వినీత్ దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు ఎలా ఉన్నావు వినీత్? ఎలా యాక్సిడెంట్ అయింది నీకు? బండి తనంతట తన ఎలా వెళ్ళింది? అంకల్, నాకు ఏమీ గుర్తుకు రావట్లేదు ఇప్పుడు. కోమల్ మనసులోనే నవ్వుకుంటూ, అంతా మర్చిపోయున్నాడు, అంతా మంచిదే, తను చంపే అవసరం లేదులే. వినీత్, నీకు ఏమీ జ్ఞాపకం లేదా? లేదు, నాకేమీ జ్ఞాపకం లేదు. ఏదైనా ఒక్కటైనా గుర్తుంటుంది కదా? ఇంట్లో గురుగారు పూజ చేస్తున్నారు కదా, అది మాత్రం తెలుసు నాకంతే. అదయిన తరువాత నేను హాస్పిటల్లో ఉన్నాను. నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకునిరా. డాక్టర్ వస్తారు. రాజ్ వినీత్ స్థితి గురించి డాక్టర్తో మాట్లాడతాడు. తలేకి బాగా పెట్టవడంతో వాడికి మెమొరీ లాస్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకురాలేవు. అందరూ వినీత్ని తీసుకుని ఇంటికి వస్తారు. ఆంటీ, నాకు దారిలో ఒక పనుంది, అది ముగించుకుని నేను మళ్ళీ ఇంటికొస్తాను. కోమల్ దారిలో దిగిపోతుంది. తర్వాత వినీత్ని తీసుకుని అందరూ ఇంటికి వచ్చేస్తారు. గద్దపక్షి కోమల్ని చంపడానికి దారిలో వస్తూ ఉంటుంది మరియు నాగిని రూపంలో కోమల్ వెళ్తూ ఉంటుంది. గద్దపక్షి కోమల్ మీద వచ్చుంటుంది. అవకాశం చూసుకుని గద్దపక్షి కోమల్ని ఎత్తుకుని పోవడానికి ప్రయత్నిస్తుంది. కాని కోమల్ మనిషి రూపంలోకి వచ్చేస్తుంది మరియు గద్దపక్షి కూడా మానవ రూపానికి వస్తుంది. కోమల్ మరియు గద్దపక్షి మధ్య కొంతసేపటి వరకు గొడవ జరుగుతుంది. చివర్లో కోమల్ తన నాలుకతో గద్దని చంపేస్తుంది. కావ్య ఇంకా రాలేదా? పొద్దున్నుంచి కనపడట్లేదు. టెంపుల్కి వెళ్ళింది అనుకుంటా. నీకంతా ఇప్పుడు సరిపోయిందా? తెలీదు, నాకు మనసులో అలా అనిపించింది. రా, నేను నిన్ను గదిలో వదిలేస్తాను. కావ్య మరియు నా గురుగారు పూజ చేస్తున్నారు. నాగరాజు ప్రత్యక్షమవుతారు మరియు ప్రకాశమానమైన వెలుగుని కావ్య మీదకి వేస్తారు. నాగరాజు కావ్యాన్ని పిలుస్తారు. అప్పుడు తను కళ్ళు తీసి తనని చూస్తుంది. ప్రణామం నాగరాజు గారు. మీరు తపస్సు చేయడం వల్ల మీ అమ్మా నాన్నని నేను ఇక్కడికి తీసుకొచ్చాను కావ్య. కావ్య లేచి నిలబడి నాగేష్ మరియు నర్గీస్ని హత్తుకుంటుంది.
నాగేష్, నర్గీస్ మరియు కావ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇంటికెళ్దాం. ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు నా వల్ల కాదు. కావ్య, నువ్వు వీళ్ళని 5 రోజులు అంతే పెట్టుకోవచ్చు కావ్య. తరువాత వీళ్ళు నాగలోకానికి వెళ్ళిపోవచ్చు. నువ్వు బాధపడకు కావ్య, మా ఆశీర్వాదం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మనం నానమ్మ దగ్గరికి వెళ్దాం. కావ్య నాగేష్ మరియు నర్గీస్ని తీసుకుని విభా దగ్గరికి వస్తుంది. విభా వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది. వాళ్ళని విభా దగ్గర వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది. రాజ్ వినోద్ని బెడ్ మీద పడుకోబెట్టి బయటకెళ్తూ ఉంటాడు. అప్పుడు వినీత్ తనని ఆపుతాడు. ఉండు రాజ్, నేనేదో చెప్పాలి నీతో. చెప్పు. నాకీ ఏమీ అవలేదు, నేను బాగానే ఉన్నాను రాజ్. నేను ఊరికే అలా చెప్పాను. అయితే నువ్వెందుకు అలా అబద్ధం చెప్పావు? వినీత్ ఆలోచనలో పడిపోతాడు. కోమల్ ఒక నాగిణి, అది నాకి తెలిసిపోయిందని నన్ను చంపడానికి వచ్చింది. నేను నీకు అన్నీ చెప్పేస్తానని, దానికోసం నేను మర్చిపోయానని మీతో చెప్పేశాను రాజ్. కొన్ని సమయం తర్వాత నీకు చెప్పాలనుకున్నాను నేను. నువ్వు చాలా బాగా జోక్ చేస్తావు. ఇది జోక్ కాదు, నిజం. అప్పుడు కావ్య రావడం తెలుస్తుంది. చూడు, కావ్య కూడా వచ్చేసింది. రాజ్ కిందకి వస్తాడు. నువ్వు తిరిగి రావడానికి చాలా టైం పట్టిందా? నేను నీకేదో చెప్పాలి. అప్పుడు రాజ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్లో తన అత్తైన నిరూపమ. రేపు నిరూప వస్తుంది. చెప్పు, ఏదో చెప్పాలనుకున్నావు. మా అమ్మా నాన్న బతికున్నారు. నువ్వు ఏం చెప్తున్నావు? వాళ్ళంతా ఇన్ని రోజులు ఎక్కడున్నారు? నేనిదంతా నీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వాళ్ళు నాన్నమ్మతో ఉన్నారు. నిరూప కూడా వస్తుంది. నువ్వు మీ అమ్మానాన్నని పిలు. కావ్య నాన్నమ్మకు ఫోన్ చేస్తుంది. రాజ్, రవీష్ మరియు కావ్య నిరూపాని పిక్ చేయడానికి వెళ్తారు. స్టేషన్లో బండిలోంచి రవి దిగిపోతాడు. అప్పుడు కావ్య చూపు రవీష్ మీదకి పడుతోంది. మరియు రాజ్ బండిలో కూర్చుని ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. దూరం నుంచి ఒక బండి వస్తున్నట్టుగా కావ్య చూస్తుంది. మరియు రవీష్ రోడ్లో నించునున్నాడు. కావ్య తొందరగా అక్కడికెళ్ళి రవీష్ని వెనక్కి ఈడ్చుకుంటుంది. మరియు రాజ్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. కావ్య, నువ్వు నన్ను కాపాడేశావు. అప్పటికి రాజ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. నాన్నా, మీకేం కాలేదు కదా? కావ్య నన్ను కాపాడేసింది, కాని కావ్య మీద పగనే పెట్టుకున్నాను. నాకు ఇప్పుడు ఏమీ కాలేదు, కానీ తెలీదు కావ్య లేదంటే ఏమయ్యేదో ఏంటో. అప్పుడు రాజ్ ఫోన్లో నిరూప కాల్ వస్తుంది. అప్పుడు రాజ్ మరియు రవీష్ నిరూపాని పిక్ చేయడానికి స్టేషన్ లోపుకి వెళ్ళిపోతారు. మరియు కావ్య వాళ్ళ కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. కావ్య ఒంటరిగా నిలబడి ఉంది. అప్పుడు అక్కడికి కోమల్ వస్తుంది. మరియు కోమల్ కూడా బాగా గాయపడుంది. కోమల్, నువ్విక్కడా? నీకిలా గాయమైందేంటి? అంతా మర్చిపోయావా నువ్వు? కోమల్ కావ్యకు చెంపదెబ్బ కొడుతోంది. కావ్యకు బాగా కోపం వస్తుంది. బదులుగా కావ్య కూడా కోమల్కి చెంపదెబ్బ కొడుతుంది. తరువాత ఇద్దరూ గొడవ పడతారు. అంటే ఇప్పుడు నువ్వు కూడా కాల్గురు దగ్గర నుంచి వచ్చావా? నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. కాల్గురు నాకు ఇంతకు ముందు శత్రువే, ఇప్పుడు కూడా శత్రువే. నా గురుగారు ఎక్కడికి పంపించారని మర్చిపోయావా? నువ్వు చేయాలనుకున్న ఉద్దేశాన్నే మర్చిపోయున్నావు. రవీష్ని చంపాలనొచ్చావు, కాని తన్ని కాపాడుతూ వస్తున్నావు. ఇప్పుడు వదిలే, ఇంకెవ్వర్ని చంపకు. ఈరోజైతే తనని బండి తీంచి గుద్దుతుండగా కాపాడావు, కాని ఇక ముందు కాపాడలేవు. రవీష్కి ఏమీ చెయ్యకు. కాని కోమల్ ఏమీ వినకుండా అక్కడ్నుంచి మాయమైపోతుంది. అక్కడికి అప్పుడు రవీష్ మరియు రాజ్ నిరూపాన్ని తీసుకుని వచ్చేస్తారు. కావ్య నిరూపాన్ని కలుస్తుంది. మళ్ళీ అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఈ కోమలు ఆ గరుడ కూడా చంపేసింది. కావ్య శక్తి కూడా ఇంకా క్షీణించలేదు. ఇప్పుడు నేనే ఇది చెయ్యాలి అనుకుంటా. కావ్య, నువ్వు మీ అమ్మ నన్ను పిలవలేదా? నేను ఫోన్ చేసేశాను, వస్తున్నారనుకుంటా. రాజ్, నువ్వు వెళ్ళి పాటికి నీళ్లు పోసేయ్. తరువాత మనమంతా భోజనం చేస్తాం. రాజ్ చెట్లకి నీళ్వేస్తూ ఉంటారు. అప్పుడక్కడికి కాల్గురు వస్తాడు. అప్పుడు రాజ్ తల మీదకి ఒక ఫ్లవర్ పాట్ తీసుకుని విసురుతాడు. రాజ్ అరవడాన్ని వినిపించుకుని రవీష్ మేడ మీద నుంచి కిందకి చూస్తాడు. అప్పుడు తనకి కాల్గురు కనిపిస్తాడు.
రవీష్ కిందకి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పటికి కాల్గురు మాయమైపోతాడు. రాజ్, నీకేం అవలేదు కదా? నాకేం కాలేదు. కానీ ఎవరు కొట్టారు నన్ను? తెలీదు. నువ్వు అరిచావు, అందుకేలా వచ్చాను నేను. కాలగురుగారు, మీరు చేసిందంతా ఏమీ బాలేదు. మీ పగ ఉండేది కావ్య మీద చూపించాలి మీరు. కానీ మీరు నా కొడుకు మీద చూపించారు మీరు. అప్పుడు నిరూప బయటికి వస్తుంది. రవీష్కి తగిలిన గాయాన్ని చూస్తుంది. తన్ని ఇంటికి తీసుకొచ్చి మందులు రాసి బ్యాండేజ్ వేస్తుంది. అందరూ డిన్నర్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చున్నారు. కావ్య, ఈరోజు టేబుల్ మీద 3 ఎక్స్ట్రా ప్లేట్స్ ఎందుకు పెట్టావు? ఈరోజు మా అమ్మా నాన్న వస్తున్నారు. కావ్యకి పిచ్చెక్కింది అనుకుంటా. నేను వాళ్ళని చంపేశాను కదా, వాళ్ళంతా ఎలా వస్తారు ఇప్పుడు? అప్పుడు డోర్ బెల్ మోగుతుంది. రాజ్ తలుపు తీయడానికి వెళ్తాడు. కావ్య అమ్మా నాన్న లోపలికొచ్చి అందర్నీ కలుస్తారు. వాళ్ళిద్దరూ నిరుప దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ లేచి ఆశ్చర్యంగా నిలబడిపోతారు. నర్గిష్, నాగేష్, మీరా ఇన్ని రోజుల తర్వాత కనిపిస్తున్నారు. మీకు వీళ్ళు తెలుసా? అవును, వీళ్ళిద్దరూ నాగిని. వీళ్ళిద్దరూ నాకు రవీష్కి చాలా బాగా తెలుసు. మా చిన్ననాటి స్నేహితులు. నాగిన్? కావ్యని నాగిణినే. నిరూప నర్గీస్ మరియు నాగేష్లని అత్తుకుంటుంది. నాగిణి? హా, నాగిని. మీరు సరిగా వినలేదనుకుంటా. చిన్నప్పుడు మేమందరూ మంచి స్నేహితులు. రవీష్, నువ్వు రాజ్కి ఏదీ చెప్పలేదా? రవీష్ ఇప్పుడు ఏవీ చెప్పలేకపోతున్నాడు. తను సైలెంట్గా నిలబడిపోయాడు. కామ్య ఇది విని భయపడిపోతుంది మరియు కావ్య వైపు చూస్తుంది. రాజ్ కూడా కావ్య వైపే చూస్తాడు. కావ్య, నువ్వు కూడావా? వీళ్ళిద్దరూ కావ్య అమ్మా నాన్న? కావ్య నీ కూతురా? అవును, కావ్య మా కూతురే. తను కూడా మాలాంటిదే. వినీత్ మరియు కోమల్ కూడా సైలెంట్గా నిలబడున్నారు. ఇదంతా విని రాజ్ చాలా భయపడుతూ ఉండిపోతాడు. మళ్ళీ అరుస్తూ చెప్తాడు, నువ్వు నాతో చాలా అబద్ధం చెప్పేశావు. నాకు నమ్మకం రావట్లేదు. నువ్వు నాతో ఎందుకిలా అబద్ధం చెప్పేశావు? కావ్య ఏమీ చెప్పలేకుండా సైలెంట్గా నిలబడి ఏడుస్తూ ఉంటుంది. రాజ్ ఇంటి నుంచి బయటికెళ్ళిపోతాడు. నేను కోమల్ నాగిణి అయింది చూసేశాను. కావ్య వదిన కూడా నాగినియా? నాకు దీని మీద నమ్మకం లేదు. వినీత్కి వేరే ఒక కాల్ వస్తుంది. తను కూడా బయటికి వెళ్ళిపోతాడు. గురూజీ మాటలు అంతా నిజమే అయితే మనమెవ్వరూ దాని గురించి పట్టించుకోలేదంతే. మీరందరూ కలిసి ఈ విషయాన్ని ఇంత పెద్దదిగా చేస్తున్నారేంటి? వీళ్ళు మాకు చిన్ననాటి స్నేహితులు. రవీష్ ఫోన్కి కాల్గురు ఫోన్ వస్తుంది మరియు రవీష్ బయటకి వెళ్ళిపోతాడు. రవీష్, నీ కొడుకుని కావాలంటే నువ్వు ఇక్కడికి రావాలి ఇప్పుడు. కాల్గురు, నా కొడుకుని ఎందుకు పట్టేశారు? వదిలేయండి. అయితే నువ్వు ఇక్కడికి రా. రవీష్ ఎవరికి చెప్పకుండా గుఫలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ చూస్తే రాజ్ ఉండడు. రాజ్ ఎక్కడున్నావు నువ్వు? అంకల్, నేను ఇక్కడున్నాను. వినీత్, అంకల్ నన్ను కాపాడండి. అప్పుడు కాల్గురు నవ్వుతూ వస్తాడు. నువ్వు చాలా బుద్ధివంతుడు అనుకుంటున్నావా? కానీ నేనేం చేయలేదు కదా. నేను మీ ఇంట్లో నాగేష్ మరియు నర్గీష్ని చూస్తున్నాను. ఇప్పుడు మీరంతా చచ్చిపోతారు. మీరెవ్వరూ ఇక్కడుండరు. కాలగురుగారు, మీ పగ ఉండేది కావ్య మీద. ఇప్పుడు నీ మీద కూడా ఉంది. నిన్ను చంపేస్తాను నేను. కాల్గురు ఒక మంత్రాన్ని జపిస్తూ ఒక దుమ్ముని రవీష్ మీదకి విసురుతాడు. అప్పుడు రవీష్ గాలిలో తేలుతూ ఉంటాడు. అప్పుడు ఒక కంబాని దగ్గరికెళ్ళి బందీనైపోతాడు. అంకల్ మీకేం కాలేదు కదా? అప్పుడు కాల్గురు వినీత్ మీదకి కూడా దుమ్ము విసురుతాడు. అప్పుడు వినీత్ ప్రజ్ఞ తప్పి కిందకి పడిపోతాడు. వదిన గారు, మీరు వీళ్ళతో ఇలా వర్తించడం చాలా తప్పు. వీళ్ళిద్దరూ మనకి ఎంత హెల్ప్ చేశారని మీకు అస్సలు తెలియదు. అప్పుడు అక్కడికి రాజ్ కూడా వచ్చేస్తాడు. కావ్య ముందు నుంచి కోపంతో ఉంది. ఇప్పుడు తను చెప్తుంది, మీరేం చేశారు? మా అమ్మా నాన్నల్ని బందూక్తో కాల్చారు. నువ్వేం చెప్తున్నావు తెలుసా? కావ్య నిజం చెప్తుంది.
రవీష్ మమ్మల్ని షూట్ చేశాడు. అయితే నువ్వు వీళ్ళు బతికున్నారేంటి అని షాక్ అవుతున్నారా? అంతే కదా? కావ్య, నువ్వు నిరుపత ఇలా మాట్లాడకు. తనకు దీని గురించి ఏమీ తెలియదు. నాకు నిజంగానే దీని గురించి ఏమీ తెలియదు. మీరు నాగలోకానికి వెళ్ళిపోయారని నేను అనుకున్నా. మేమంతా నాగలోకంలో ఉంటాం. మనకి గుండు తాకిన తరువాత నాగరాజు మమ్మల్ని తీసుకెళ్లిపోయాడు. మీరిన్ని రోజుల తర్వాత ఎందుకొచ్చారు? మేమక్కడ భోలేనాథ్ గురించి తపస్సు చేస్తున్నాం. నర్గీస్ మరియు నాగేష్ కూర్చుని తపస్యం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు. లేవండి నాగేష్ మరియు నర్గీస్. నర్గీస్ మరియు నాగేష్ పరమేశ్వరుని చూసి చాలా సంతోషిస్తారు. మీరు చాలా మంచి తపస్సు చేస్తారు. నాకు చాలా సంతోషం అయింది. అడగండి, ఇప్పుడు మీకు ఏం కావాలని? మేము భూలోకంలో మా కూతురు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. తన చుట్టూరా శత్రువులు నిండిపోయున్నారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. మీరు మీ కూతుర్ని మర్చిపోండి. నేనంతా చూసుకుంటాను. మీ కూతురికి ఏమీ అవ్వదు. మీ కూతుర్ని నేను చాలా బాగా చూసుకుంటాను. పరమేశ్వరుడు నర్గీస్ మరియు నాగేష్కి ఆశీర్వాదాన్నిచ్చి అక్కడ్నుంచి మాయమైపోతారు. అప్పుడు నాగరాజ్ నర్గీస్ మరియు నాగేష్ని భూలోకానికి తెస్తారు. నన్ను క్షమించండి నర్గీస్ మరియు నాగేష్, మీరు నాకు ఇంత సహాయం చేశారు. కానీ నా తమ్ముడు మిమ్మల్ని చంపాడు. దీనికి నేను బాగా సిగ్గుపడుతున్నాను. లేదు నిరూప, ఇందులో నీ తప్పేదీ లేదు. మీతో ఇలా జరిగుందని నేను అసలు ఆలోచించను లేను. మీతో ఇలా జరగడం చాలా పెద్ద తప్పు. నాకైతే రవీష్ గురించి చాలా అసహ్యం వేస్తుంది. మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? రవీష్ ఒక అమాయకుడు. దీని వెనుక ఇంకొకడు వేరే ఉన్నాడు. కాల్గురుతో గుహలో కాల్గురు ఒంటరిగా గట్టిగా నవ్వుకుంటూ గుహలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక నాగిని వస్తుంది. కాల్గురు కాళ్ళ మీద కాటు వేస్తుంది. కాల్గురు తన కాళ్ళ వైపు చూస్తాడు. ముందుగా ఏమనడు. తర్వాత నాగిని వైపు చూసి నవ్వుతాడు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా నాగిని? నీకి ఇది కూడా తెలియలేదా? కాలగురు ఒక అమరుడు. నన్ను ఎవరు నాశనం చేయడానికి అవదు. కాల్గురు నవ్వుతాడు మరియు నాగిని తన మానవ రూపంలోకి వచ్చేస్తుంది. మరియు ఆ నాగిని ఇంకెవరూ కాదు, కోమల్ అయ్యుంటుంది. కోమల్ చాలా కోపంలో ఉంది. తన మొహం కూడా నీలిరంగుతో మారిపోయింది. నీ సమయం దగ్గరికొచ్చింది కాల్గురు. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఇక్కడ బతుకుంటే తానే. అప్పటికి వినీత్కి మెలకువ వస్తూ ఉంటుంది. కాల్గురు అది చూసి వినీత్ మీద మరియు దుమ్ము విసురుతాడు. కాని ఆ దుమ్ము తన మీద పడటంలోనే కోమల్ తన కళ్ళతో దాన్ని ఆపేస్తుంది. మరియు కాల్గురు శక్తులన్నీ కోమల్ మధ్యలోనే నాశనం చేస్తుంది. అప్పుడు కాల్గురు కోమల్ మీద కోపంతో శక్తులన్నిటినీ ప్రయోగిస్తాడు. కాని కోమల్ అప్పటికి కాల్గురు శక్తులన్నిటినీ మధ్యలోనే నాశనం చేస్తుంది. నీకు నా శక్తి మీద అనుమానంగా ఉందా? నేనెవరని చూపిస్తానిప్పుడు. నీకు చెప్పాను కదా, నీ అంతమవ్వడం ఖాయమని. అది తొందరలోనే. కాల్గురు ఈసారికి తన శక్తితో ఒక కత్తిని తీస్తాడు మరియు దాన్ని కోమల్ మీదకి విసురుతాడు. కోమల్ దాన్ని కూడా మధ్యలోనే నాశనం చేస్తుంది. ఇంకోవైపు రాజ్ ఇంట్లో, సరే, ఇప్పుడు పాతవన్నీ మర్చిపోయి డిన్నర్ చేద్దాం. రవీష్, వినీత్ మరియు కోమల్ ఎక్కడికెళ్ళిపోయింది? ఇక్కడే బయటుంది అనుకుంటా. ముగ్గురు ఒకేసారిగా బయటికెందుకెళ్తారు? ఏదో ఉంది. కావ్య తన శక్తితో చూస్తుంది ముగ్గురు కాలగురు గుహలో ఉన్నారని. రాజ్ కావ్య దగ్గరికొస్తాడు మరియు పశ్చాత్తాపంతో కావ్యాన్ని క్షమించమని అడుగుతాడు. కావ్య, నన్ను క్షమించు. నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదా, అందుకు నాకు కోపం వచ్చింది కావ్య. కానీ మా నాన్న కూడా చాలా పెద్ద తప్పు చేశారు. కావ్య ఏమీ చెప్పదు. కానీ నువ్వు ఇలా అనుకోవద్దు. నాకన్నీ తెలిసిపోయిందో నిన్ను వదిలేస్తానని. నేను నిన్ను ఎక్కడికి వెళ్ళడానికి వదలను. నువ్వు ఎప్పుడు నా తోడు ఉండాలి కావ్య. కావ్య నవ్వుకుంటూ రాజ్ని క్షమించేస్తుంది. అందరూ కూర్చుని డిన్నర్ చేస్తారు.
తొందరగా డిన్నర్ ఫినిష్ చేసుకుని గుహకి వెళ్ళాలి. వాళ్ళ ముగ్గురిని కాపాడాలి. మీరందరూ తినండి. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నేను రూమ్కెళ్తున్నాను. కావ్య రూంలోకి వెళ్ళి వెనక దారి నుంచి గుహకి వెళ్ళిపోతుంది. గుహలో కోమల్ మరియు కాల్గురు ఇద్దరూ గొడవ పడుతున్నారు మరియు కావ్య నిలబడి చూస్తూ ఉంది. కాల్గురు శక్తి నుంచి పెద్ద కత్తిని తీసి వినీత్ మీదకి విసురుతాడు. ఈసారికి కోమల్ తన శక్తి నుంచి ఆ కత్తిని ఆపలేకపోతుంది. అందుకని వినీత్ ముందుకి వచ్చి నిలబడిపోతుంది. ఆ కత్తి వినీత్కి కాకుండా కోమల్కి తగులుతుంది. కోమల్కి బాగా గాయమయ్యి పడిపోతుంది. ఇది చూసి కావ్యకి చాలా కోపమొస్తుంది. కాని కాల్గురు ముందుకి వెళ్లకుండా బంధించిన రవీష్ని విడదీస్తోంది. దాన్ని కాల్గురు చూసేస్తాడు. నా పని అంతా ఇప్పుడు చాలా బాగా వెళ్తుంది. వాళ్ళంతా ఇక్కడికే వచ్చి నాకు దొరికిపోతారిప్పుడు. కావ్య తన నోటి నుంచి దుమ్ముని వదులుతుంది. దాన్నుంచి తుఫాను వచ్చేస్తుంది. బదులుగా కాలగురు ఆ తుఫాన్ని ఆర్పేస్తాడు. అప్పుడు కావ్య తన నాగిని రూపంలోకి వచ్చేసింది. కాలగురుగారు, మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. రవీష్, నువ్వు కావ్యకి చెప్పు ఆ మణిని స్పర్శించాలని. మీరు ఇదంతా చేస్తే మిమ్మల్ని వదిలేసి నేను చాలా దూరంగా వెళ్ళిపోతాను. మీ మీద నాకు నమ్మకం లేదు కాలగురుగారు. మీరు ఇదంతా చేయలేదంటే కావ్య మీద నా శక్తిని ఇప్పుడే చూపిస్తాను. తరువాత కావ్య వచ్చి మణిని స్పర్శిస్తుంది. నువ్వు కలగంటున్నావు కాల్గురు. దీన్ని నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు. కావ్య కోమల్ వైపుకి వెళ్ళి తన శక్తుల నుంచి కోమల్ని సరిచేస్తుంది మరియు వినీత్ని కూడా సరిచేస్తుంది. కాల్గురు తన శక్తిని ప్రయోగించి గుండ్రంగా ఉన్న అగ్గిని తీస్తాడు. దాన్ని కావ్య మీదకి విసురుతాడు. కావ్య దాన్ని మధ్యలోనే నాశనం చేస్తుంది. కోమల్ తన నోటి నుంచి నాలుకను బయటికి తీసి కాల్గురు వెనకాలుంచి నిలబడి తన మెడకి చుట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తోంది. మీరిద్దరు ఇక్కడి నుంచి బయలుదేరండి. మేం వీడికి మంచిగా పాట నేర్పించొస్తాం. రవీష్ మరియు వినీత్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కాల్గురు కోమల్ నాలుక చుట్టేసుకున్నందువల్ల వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని తను వదిలించుకోలేకపోతున్నాడు. అయినా కూడా కాల్గురు కావ్య మీదకి యుద్ధం చేస్తూ ఉంటాడు. కావ్య కూడా యుద్ధం చేస్తూ ఉంటుంది. కోమల్ కావ్యాన్ని అక్కడ్నుంచి వెళ్లడానికి సైగ చేస్తుంది. లేదు కోమల్, నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేను. కోమల్ మరియు తనకి సైగ చేస్తుంది ఇక్కడ్నుంచి వెళ్ళమని. కాని కావ్య అక్కడ్నుంచి వెళ్ళనని చెప్పేస్తుంది. కాల్గురు తన శక్తులన్నీ ఉపయోగించి కోమల్ నాలుక నుంచి వదిలించుకుంటాడు మరియు ఒకేసారిగా కిందకి పడిపోతాడు. తను లేచి నిలబడేసరికి కోమల్ మరియు కావ్య అక్కడ్నుంచి మాయమైపోతారు. రాజ్ ఇంటి బయట రవీష్ మరియు వినీత్ ముందు నుంచే నిలబడుంటారు. అప్పుడు కోమల్ మరియు కావ్య కూడా వచ్చేస్తారు. మీరిద్దరు ఇంకా లోపలికి వెళ్ళలేదా? ఇప్పుడు వదిలేసి ఎలా వెళ్తాం? కావ్య, నువ్వు నేను వెనక నుంచి కూడా లోపలికెళ్ళొచ్చు. అయితే మేమెలా వెళ్ళాలి? ఇప్పుడు ఎలాగో అందరికీ తెలిసిపోయింది కదా, ఎప్పటి వరకు దాచగలం? అలాగే లోపలికి వెళ్దాం. రవీష్ డోర్ బెల్ కొడతాడు. చూడు, ఇప్పుడొచ్చారనుకుంటా వీళ్ళు. రాజ్ గేట్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. వినీత్, కోమల్, కావ్య మరియు రవీష్ చాలా వికారమైన పరిస్థితుల్లో ఉన్నారు. రవీష్కి బాగా దెబ్బలు కూడా తగిలున్నాయి. రాజ్ కావ్యాని బయట నుంచి చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు. మీరంతా ఎక్కడి నుంచి వచ్చేశారు? మరియు కావ్య, నువ్వు గదిలో పడుకోడానికి వెళ్ళావు కదా, నువ్వెలా ఇక్కడొచ్చావు? ఇది విని అందరూ బయటికి లేచి వస్తారు. నువ్వెప్పుడు వెళ్ళావు? మరి ఎలా వెళ్ళావు? లోపలికొచ్చి అన్నీ చెప్తాను. ఇంటి లోపలికి అందరూ వస్తారు. నర్గీస్ మరియు నాగేష్ కావ్య కళ్ళలోకి చూస్తూ అక్కడ ఏం జరిగిందో అన్నిటినీ తెలుసుకుంటారు. అందరూ ఆ పరిస్థితిలో ఉండడం చూసి కామ్య చాలా భయపడిపోతుంది. నీ బట్టలింత గలీజుగా ఉన్నాయేంటి? నేను మీకు అన్నీ చెప్పేస్తానిప్పుడు.
అందరూ సోఫా మీద కూర్చుంటారు. కామ్య, నేను నీకు ఒక నిజం చెప్పాలి. దాన్ని చెప్పడానికి ఇప్పుడు సమయం వచ్చేసింది కామ్య. నేను ఇప్పుడు చెప్పేస్తాను కామ్య. కామ్య ఏమీ అనకుండా కూర్చునుంటుంది. కావ్య అమ్మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. వీళ్ళు మా కోసం బాగా హెల్ప్ చేశారు కామ్య. కావ్య వీళ్ళు కూతురని నాకు ముందు నుంచి తెలుసు. రవీష్ నర్గీస్ మరియు నిరుపా దగ్గరికి వెళ్తాడు. తన మోకాళ్ళ మీద కూర్చుని క్షమించమని అడుగుతాడు. నన్ను క్షమించి, నన్ను అలా చేసి ఉండకూడదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను కామ్య. ఇంత చెప్పేసి రవీష్ చాలా ఏడుస్తాడు. ఇది చూసి నాగేష్ రవీష్ని పైనకి లేపుతాడు. ఊరికి ఉండు రవీష్, నాకు క్షమాపణ అడగడానికి అర్హత లేదు. నువ్వు ఇదంతా మర్చిపోవాలి. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నీకు నీ తప్పు గురించి పశ్చాత్తాపమయ్యింది. ఇది చాలు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఏడుస్తూ ఏడుస్తూ మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చునిపోతాడు. నేను నిన్ను క్షమించేశాను రవీష్. నాకు తెలుసు దీని వెనుక వేరే ఎవరో ఉన్నారని. రవీష్ కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య, నేను నిన్ను అనాథను చేశాను కావ్య. నేను ముందు నుంచి నిన్న చంపాలనుకుంటున్నాను కావ్య. అందరి ముందు ఇప్పుడు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను కావ్య. నన్ను క్షమించు కావ్య. నేను నా చేతిలోనే మీ అమ్మ నన్ను చంపేశాను కావ్య. రవీష్ ఇలా పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉండడం చూసి కావ్య కళ్ళలోంచి కూడా కన్నీరు వస్తోంది. రాజ్ ఇవన్నీ వినిపించుకుంటూ చాలా షాక్ అయిపోతాడు. నానా, మీకేమైంది నానా? మీరంతా ఎందుకు ఇలా చేశారు నానా? నేను ఒక మంత్రవాది మాట విని ఇదంతా చేశానురా. నన్ను క్షమించు. తాంత్రికుడా? ఆ కామ్య, వాడొక దుష్ట తాంత్రికుడు. రవీష్ పూజ కోసం గుడికెళ్తున్నాడు. అప్పుడు అక్కడికి కాలగురు వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు రవీష్? నేను టెంపుల్కి వెళ్తున్నాను. ఆ భగవంతుడు నీకేమిస్తాడో? మనసుకి శాంతి, బిజినెస్లో గెలిపిస్తాడు. నేను నీకు ఒక రహస్యం చెప్తాను. నువ్వు అది వింటే చాలా శక్తివంతురాలవుతావు. అది ఎలా జరుగుతుంది? నీ స్నేహితురాలు ఉన్నారు కదా, నాగేష్ మరియు నర్గీస్. వాళ్ళు ఇచ్చాదారి పాములు. వాళ్ళ దగ్గర ఒక మణి ఉంది. దాన్ని తీసుకొచ్చి నువ్వు నాకిస్తే దానివల్ల నాకు అమరత్వం ఫలిస్తుంది. తరువాత నీ అన్ని ఇచ్చలను నేను పూర్తి చేస్తాను. అయితే నేను వాళ్ళని చంపను. వాళ్ళంతా మణిని నీకు ఇవ్వరు. దానికోసం నువ్వు వాళ్ళని చంపేయాలి. మీరేం చెప్తున్నారు? నేను వాళ్ళకి ఎప్పటికీ మోసం చేయలేను. వాళ్ళిద్దరూ పాములు. నిన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరి నువ్వు చంపేస్తే ఆ మణి నీకు ఇస్తుంది. చంపేయ్. రవీష్ చెవిలో ఈ శబ్దం బాగా మూగుతూ ఉంటుంది. అక్కడ్నుంచి బందూక్ని తీసుకుని నర్గీస్ మరియు నాగేష్ని చంపడానికి బయలుదేరతాడు. రవీష్ ఈ విషయాన్ని చెప్తూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. నాకు బాగా తెలుసు కాలగురు ఆ మణిని ఎక్కడ పెట్టాడని. రండి, దాన్ని తీసుకొస్తాం మేము. ఇంకోవైపు కాలుగురు తన ఓటమి నుంచి బాగా కోపంతో అగ్నికుండం దగ్గరికి వెళ్లి కూర్చునేశాడు. మరియు తనంతట తనే అరుస్తూ తనలోనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. అందరూ చేస్తారు, అందరూ చేస్తారు. ఆ మణి వల్ల మీరంతా ఇంకా బతుకున్నారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, అందర్నీ. అలా అని గట్టిగా చెప్తూ అగ్నికుండంలోకి నెయ్యి పోస్తూ ఉన్నాడు. రాజ్ ఇంట్లో ఈరోజు ఆ కాలగురు నన్ను వినూత్ని కిడ్నాప్ చేసి అక్కడ బంధించేశాడు. కావ్య మరియు కోమల్ మమ్మల్ని కాపాడారు. నేను ఆ కాలగురుని వదలను. రాజ్ బయటికెళ్తూ ఉంటాడు. అప్పుడు అందరూ రాజ్ని పిలుస్తారు. కాని రాజ్ ఆగడు. కాని కుటుంబం మొత్తం రాజ్ వెనకాలే వెళ్తారు. అప్పుడు అందరూ కాల్గురు గుహలోకి వెళ్ళిపోతారు. చావుని వెదుకొని నువ్వే వచ్చేశావు. చావు నీ దగ్గరికి వచ్చింది తాంత్రికుడా. నిన్ను వదలను నేను. కాల్గురు నిలబడిపోతాడు. రాజ్ కాల్గురు అగ్నికుండాన్ని కాళ్లతో తన్నేస్తాడు. అప్పుడు అగ్నికుండంలో ఉన్న అగ్గి మొత్తం కాల్గురు మీదకి పడి కాలుతూ ఉంటుంది. కాల్గురు కాలిపోతూ ఉంటాడు. భగవంతుడు దుష్టుల్ని చంపేశాడు, అంత మంచిదే అవుతుంది.
ఇంకా చావలేదు తను. ఇంత ఈజీగా చచ్చిపోయేవాడు కాదు, కాని చస్తాడు. కాల్గురు అగ్గితో కాలుతూ ఉన్నాడు, కాని తను నవ్వుతున్నాడు. ఎందుకంటే ఆ అగ్గి తనని ఏమీ చేయలేదు. దాని ప్రభావం తన మీద ఏమీ పనిచేయదు. కాల్గురు పైన నుంచి కింద వరకు అగ్గిని ఆర్పేస్తాడు మరియు మండుతున్న అగ్గి మొత్తాన్ని తన చేతిలో తీసుకుని బాక్స్లోకి వేసేస్తాడు. ఇది చూసి అందరూ మరొకసారి ఆశ్చర్యపోతారు. కావ్య ఆ బాక్స్లో పెట్టున్న అగ్గి మీదకి తన నోట్లోంచి గాలి వదులుతోంది. అప్పుడు మండుతున్న అగ్గి మొత్తం ఆ తాంత్రికుడి మీదకి వెళ్ళిపోతుంది. కాల్గురు ఇప్పుడు కూడా ఆ అగ్గిని నాశనం చేస్తాడు. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. కావ్య, ఈ తాంత్రికుడిని నువ్వే ఎలాగైనా చంపాలి. మీ చావు నా చేతిలో రాసింది. రవీష్ ఎవరికీ తెలియకుండా ఆ నాగమణి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ కాల్గురు తన శక్తిని ఉపయోగిస్తూ రవీష్ని వెనక్కి ఈడుస్తాడు. నాకే నమ్మకం ద్రోహం చేస్తావా? నువ్వు చేసిందేంటి కాలగురు? కావ్య కాల్గురు మీదకి యుద్ధం చేస్తుంది. అప్పుడు కాల్గురు కూడా కావ్య మీదకి యుద్ధం చేస్తాడు. ఇద్దరూ గొడవ పడుతూ ఉండగా గుహలోంచి బయటికి వచ్చేస్తారు. అందరూ కూడా వాళ్ళతో పాటుగా బయటికి వచ్చేస్తారు. కానీ వినీత్ మరియు కోమల్ గుహలోనే ఉండిపోతారు. వినీత్ కళ్ళ నిండా ప్రేమతో కోమల్ వైపుకి చూస్తాడు. కోమల్ ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ వినీత్ మధ్యలోనే ఆపేస్తాడు. పర్వాలేదు, నువ్వేం చెప్పొద్దు. నాకు నీ మీద ఏ కోపం లేదు. కోమల్ చిన్నగా నవ్వుతుంది. అప్పుడు కాల్గురు గుహలోకి వస్తాడు మరియు వినీత్, కోమల్ బయటకొచ్చి చూస్తారు. బయట అందరూ నిలబడుంటారు. కాని కాల్గురు గొడవని వదిలేసి హఠాత్తుగా గుహలోకి వెళ్ళిపోతాడు. కాలగురు ఎందుకు మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయారు? ఎవరు ఏమీ చెప్పరు. అంతకుముందే ఒక శబ్దం వస్తుంది. ఒక చిరునవ్వుతో సాధు నిలబడుంటారు. ఆయన నాగగురు గారు. తన్ని చూసి కావ్య చాలా సంతోషిస్తుంది మరియు నర్గీస్, నాగేష్ మరియు కావ్య ముగ్గురు కలిసి నాగగురు గారికి ప్రణామం చేస్తారు. కావ్య, ఈరోజు చాలా మంచి రోజు. నువ్వు వెళ్ళి ఆ కాలగురును ఇప్పుడే చంపేయి కావ్య. అప్పుడు ఇంకొక ప్రత్యేకమైన శక్తి ముందుకొస్తుంది. ఆ శక్తి నాగరాజు. నాగ్గురుతో పాటు అందరూ తనకి నమస్కరిస్తారు. నాగగురుగారు చాలా మంచిగా చెప్పారు. వాళ్ళేం చెప్తారో అలాగే చెయ్యి కావ్య. నువ్వు వాళ్ళని చంపేయి. ఈరోజు దీనికి సాక్షిగా ఉంటుంది కావ్య. వాడిని నువ్వే అంతం చెయ్యాలి. మేమంతా ఇక్కడ నించొని వాడంతా చూస్తాం. అప్పుడు గాలితో ఒక సుగంధమైన వాసనొస్తుంది. అందరి మనసు మరియు మొహంలో సుఖభరితమవుతుంది. ఆకాశంలో పరమేశ్వరుడి ప్రత్యక్షమవుతుంది. కావ్య, అందరూ చాలా బాగా చెప్తున్నారు. వాడిని నువ్వే ఈరోజే అంతం చేయాలి. వాడు చేసిన తపస్సు వల్ల, నా వల్లే వాడికి ఇలా అమరత్వం లభించింది కావ్య. అయితే కాలుగురు అంతం ఎలా సాధ్యం? కాలగురువిన ప్రాణం వాడ నాభిలో ఉంది. నువ్వు ఈ త్రిశూలాన్ని నీతోనే పెట్టుకో. దీనివల్ల వాడిని అంతం చేయొచ్చు కావ్య. అప్పుడు కాలగురు మరణిస్తాడు. తథాస్తు. నాగ్గురు, నాగరాజు మరియు పరమేశ్వరుడు ఇది చెప్పి మాయమైపోతారు. అప్పుడు కాల్గురు తిరిగి బయటకొస్తాడు. తన చేతిలో ఒక ఆయుధం ఉంది. దాన్ని అగ్నిలో బాగా కాల్చుకుని తెచ్చాడు. ఈరోజు ఈ అమ్మాయి దేహం నుంచి నీకు ముక్తి ఇస్తాను నాగిని. ఇప్పుడు నేను నీ ప్రాణాన్ని తీస్తాను. కాల్గురు తన ఆయుధాన్ని కావ్య మీదకి విసురుతాడు మరియు కావ్య దాన్ని మధ్యలోనే నాశనం చేస్తుంది. మరియు పరమేశ్వరుడు ఇచ్చిన త్రిశూలంతో కాలుగురు మీదకి విసిరి చంపేస్తుంది. ఆ త్రిశూలం కాలుగురు బొడ్డి మీదకెళ్ళి తగులుకుంటుంది. కాల్గురు బాగా నెప్పితూ అరుస్తూ కిందకి పడిపోతాడు. కాల్గురు మృత్యు తర్వాత వాతావరణం చాలా అందంగా తయారవుతుంది. పక్షులు పాడుతూ ఉన్నాయి. పువ్వులన్నీ వెలుగుతూ ఉన్నాయి. కాల్గురు అంతమైన తర్వాత నాగరాజు వస్తారు. ఆ మణిని తీసుకుని నువ్వు నాగలోకానికి వెళ్ళు. రవీష్ గుహలోకి వెళ్లి నాగమణిని తీసుకొస్తాడు.
అప్పుడు కావ్య తన నాలుక నుంచి నాగమణిని ముట్టుకుంటుంది. అప్పుడు ఆ నాగమణికి శక్తి వస్తుంది. నాగరాజ్, మేము మీతో పాటే నాగలోకానికి వస్తాం, కానీ మా కూతురికి ఈ నాగ జీవితాన్నించి ముక్తినివ్వండి. అది కూడా నాగలోకానికి రావాలి. రాజ్ కావ్యని చాలా ఇష్టపడతాడు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండడానికి అనుమతి ఇవ్వండి. సరే, నేను కావ్యకి నాగలోక నుంచి ముక్తి ఇచ్చేస్తాను. నాగరాజ్ కావ్యాన్ని మామూలు మనిషిగా మార్చేస్తాడు. మరియు కావ్య రాజ్తో తన ఇంటికి వెళ్ళిపోతుంది. తోడుగా రవీష్, వినీత్, కామ్య కూడా ఉంటుంది. నర్గీస్ మరియు నాగేష్ నాగరాజుతో నాగలోకానికి వెళ్తోన్నారు. పైనుంచి పూల వర్షం కురుస్తోంది. కోమల్ నాగగురు గారిలో విలీనమైపోతుంది.